నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో మున్సిపల్ ప్రచార హోరు. మిర్యాలగూడలో సీఎం బహిరంగ సభ. పాలమూరులో బీజేపీ ర్యాలీ. ఇంటింటికి బీఆర్ఎస్ నేతలు. పురపోరు ముగియగానే రైతు భరోసా నిధులు వేస్తామన్న రేవంత్. కేసీఆర్కు నోటీస్ ఇస్తే తెలంగాణ జాతికిచ్చినట్టు ఎలా అంటారని ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినా వసూళ్ల మాఫియా ఆగలేదన్న నితిన్ నబీన్. రాహుల్ రేవంత్ ట్యాక్స్ పై పోరాడాలని శ్రేణులకు పిలుపు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్. రాజ్యాంగానికి గొడ్డలి పెట్టన్న బీఆర్ఎస్. సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ ప్రకటన. ఏపీలో రాజకీయ పరిణామాలపై చంద్రబాబు పవన్ సమాలోచనలు. వైసీపీ కుట్రలను ఉమ్మడిగా తిప్పికొట్టే వ్యూహంపై మంతనాలు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటికి జగన్ మద్దతు. కల్తీ నెయ్యి సూత్రధారులను తేల్చేందుకు కమిటీ వేయడంపై విమర్శలు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో కేంద్రం ప్రకటన. వ్యవసాయం, డైరీ రంగాలపై రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేసిన గోయల్. 2020లో భారత్ చైనా ఉద్రిక్తతలపై మోదీ బాధ్యత మరిచారన్న రాహుల్ గాంధీ. సైన్యం చేతులు కట్టిపడేశారని ఆరోపించిన ప్రతిపక్ష నేత. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాబోయే బడ్జెట్లో లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని మిర్యాలగూడ సభలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీస్ ఇస్తే తెలంగాణ జాతికిచ్చినట్లని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని పురపాలికలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా పనిచేయాలని శ్రేణులకు నిర్దేశించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి గూడూరులో 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమీకృత గురుకుల పాఠశాల, పైవంతెనలు, ఏటీసీ తదితర పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన సీఎం మున్సిపల్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 116 పురపాలికలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలని సూచించారు. 2 ఏళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ తీరుపై ఘాటు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఎదుటివారి జీవితాల్లో తొంగి చూశారని ఆరోపించారు. 10 ఏళ్లు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నరా? మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషా? సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండే ఎందుకయా? మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? ఆయన మనకు నాయకుడు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, ఎవరు భయపడాల్సిన పని లేదు, కానీ రాష్ట్రంలో 123 గెలిచి తీరాలి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నదాతలకు రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. మన ప్రభుత్వం మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మన ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు ఇవాళ పేదోళ్ళకి ఇచ్చడం. ఏప్రిల్లో నూతన బడ్జెట్ లో మళ్ళీ లక్షలాది ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కృష్ణానదిపై నాటి బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించి పనులు ఆపిన ఎత్తిపోతల పథకాలను తాము ఏడాదిలోనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. పురపోరులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలో రాహుల్ రేవంత్ ట్యాక్స్కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ వచ్చినా వసూళ్ల మాఫియా కొనసాగుతోందని దుయ్యబట్టారు. ఒక వర్గాన్ని బుజ్జగించడం మినహా కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోదీ భారీగా కేటాయింపులు చేశారన్న నబీన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు కోట్లాది విలువైన భూములను వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో కూడా కోత విధిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. తెలంగాణకు సముచిత స్థాయిలో కేంద్రం నిధులు కేటాయిస్తోందని నబీన్ వివరించారు. బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించిన మాఫియా రాజ్, కమిషన్ రాజ్ మాత్రం ఆగలేదని ఆరోపించారు. बीआरएस की सरकार गई और कांग्रेस आई, पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ. हम कह सकते हैं ये कांग्रेस की नहीं, कमीशन की सरकार चल रही है, जिसमें हर जगह वसूली और वसूली हो रहा है. ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली, कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे. ఉచిత ఆర్టీసీ బస్సు మినహా కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన ఒక్క హామీనైనా చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారు. కేసీఆర్ కు రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయినాయి. వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కారణాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశాడు. చర్యలు ఉండవు. అందుకే ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే, ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 90% మున్సిపాలిటీలు గెలుస్తామన్న కాంగ్రెస్ నేతల మాటలు నెరవేరబోవని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇదే తరహాలో అహంకారం ప్రదర్శించిన బీఆర్ఎస్ నేతలకు దక్కిన ఫలితమేంటో అందరికీ తెలుసన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ ఉధృతం చేసింది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పరకాల 14వ వార్డు బీజేపీ అభ్యర్థి సుష్మా బీఆర్ఎస్లో చేరారు. నర్సంపేట మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగు రామన్న ఓట్లు అభ్యర్థించారు. మధిర మున్సిపాలిటీలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు సిపిఐ, సిపిఎం నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో ప్రచారం చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పలు వార్డుల్లో ప్రచారం చేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రచారం చేశారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఈయనేదో ఆర్వాడుకు పోయిండు, ఆడేమో చదువుకోరొచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. రేవంత్ రెడ్డి అధికారంతో విర్రవీగుతున్నాడు. ఈ పుణ్యాత్ముడు వెనకటోసారి అన్నాడు, మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మోసపోదామా, మోసం చేసిన వాడికి గుణపాఠం చెప్పుదామా ఆలోచించండి. గల్లీ గల్లీ తిరుగుదాం, గట్టిగా కష్టపడదాం, కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం. మీ అందరి గెలుపు కోసం నేను శాయశక్తులా కృషి చేస్తా. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 12,944 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 2,948 మంది, బీఆర్ఎస్ తరపున 2,878, బీజేపీ నుంచి 2,634 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2,996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరగనుండగా 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ లేకుండా పదవి దక్కించుకున్నారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 కౌన్సిలర్లుగా ఏకగ్రీవమయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో 1 చొప్పున ఏకగ్రీవమయ్యారు. వికారాబాద్ 15వ వార్డులో ఎస్సీ జనరల్ స్థానంలో ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి పి విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.
తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు 2.5 గంటలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం నివాసానికి వెళ్లిన పవన్తో కుల రాజకీయాలను రెచ్చగొడుతూ వైసీపీ చేస్తోన్న కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై చంద్రబాబు చర్చించారని తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు వైసీపీ కుట్రల ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సమాలోచనలు జరిపారని సమాచారం. కింది స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ చేస్తోన్న కుట్రలకు దీటుగా చెక్ పెట్టే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఏర్పడనున్న 4 రాజ్యసభ స్థానాల ఖాళీల భర్తీపైన ఇరువురు ప్రాథమికంగా చర్చించినట్టు సమాచారం. పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీపైన చంద్రబాబు, పవన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 60 కోట్ల రూపాయల సాస్కీ నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్మాణం, సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 814 హాస్టళ్లలో 17 కోట్ల వ్యయంతో మార్చిలోపు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. హాస్టళ్లలో శానిటేషన్, ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హెల్త్, ఎడ్యుకేషన్ సహా అన్ని రంగాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని సూచించారు. విద్యార్థుల విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి లింక్ చేయాలని చంద్రబాబు సూచించారు. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును జగన్ వెనకేసుకొచ్చారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీ శ్రేణులతో ర్యాలీగా గుంటూరు చేరుకున్న జగన్ ఇటీవల అరెస్టైన అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ పర్యటన కారణంగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంబటి సంస్కారవంతుడు, వినయశీలి అని జగన్ ప్రశంసలు కురిపించారు. కల్తీ నెయ్యి సరఫరా అంశంలో సూత్రధారుల్ని తేల్చేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంపైన జగన్ విమర్శలు చేశారు. గుడి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే, దాడి చేస్తే రాంబాబు అన్న రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము. యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆస్తులను, పరిశ్రమలను విధ్వంసం చేయడం, వ్యక్తులను హత్య చేయడం వంటి పనులను ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిందే వైఎస్ కుటుంబమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న తామంతా బాధితులమేనని ఆయన చెప్పారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగళ్లలో చంద్రబాబుపై దాడి చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. 2019-24 మధ్యకాలంలో చెయ్యని అరాచకం లేదని విమర్శించారు. అంబటి చేసిన వ్యాఖ్యలను కనీసం ఆయన కుమార్తె కూడా సమర్థించడం లేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆయన కూతురు గాని సమర్థించడంలో అంబటి రాంబాబు మాటలను మీ తల్లి విజయలక్ష్మినో లేకుంటే మీ చెల్లినో మీ భార్యనో ఇదే విధంగా ఎవరన్నా కూడా దుర్భాషలాడితే నువ్వు సమర్థిస్తావా? జగన్మోహన్ రెడ్డి సూటిగా మాట్లాడుతా ఉన్నా. పార్టీ కేంద్ర కాలంలో దాడి చేస్తే కేసులు లేవు, పట్టాభి గారి ఇంటి మీద దాడులు చేస్తే లేవు, మా గృహాల మీద విధ్వంసం చేస్తే కేసులు లేవు, జోగి రమేష్ పైన దాడి చేశారని చెప్పి కేసులు కట్టడం జరిగింది. అంబటి రాంబాబు పైన సంఘటనకు సంబంధించి కూడా సాక్షాత్తు మా పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీమతి గల్లా మాధవ్ గారి పైన, ఆమె భర్త పైన కూడా కేసులు కట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడమే మా లక్ష్యం అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగగా పేపర్ 1కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ కీపై నేటి నుంచి ఫిబ్రవరి 6న రాత్రి 11:50 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని తెలిపింది. అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు 200 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 నాటికి ఎన్టీఏ జేఈఈ ఫలితాలు విడుదల చేయనుంది.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. సంజయ్ కుమార్ పార్టీ మారినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. 10 మందికి గాను 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించిన స్పీకర్ వారంతా పార్టీ మారినట్టు పిటిషనర్లు ఆధారాలను చూపెట్టలేకపోయారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 6లోపు పురోగతిని సుప్రీంకోర్టుకు స్పీకర్ నివేదించాల్సి ఉంది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్పై విచారణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభ్యర్థన మేరకు ఈ నెల 18కి వాయిదా వేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణను స్పీకర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో పిటిషనర్ వివేకానంద గౌడ్ సాక్ష్యాధారాలు సమర్పించారు. అటు తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్లో చేరినట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను నేను. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను శాసనసభాపతి వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కి కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని పిటిషన్లు తిరస్కరించడం అర్ధరహితమని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. ఫిబ్రవరి 6లోపు ఫిరాయింపులపై తీర్పు ప్రకటించాలని సుప్రీంకోర్టు సూచించిందని ఆయన గుర్తు చేశారు. కడియం శ్రీహరి కేసులో విచారణకు హాజరైన వివేకానంద కాంగ్రెస్ పార్టీని బీజేపీ రక్షిస్తోందని ఆరోపించారు. దానం నాగేందర్ కేసు విచారణకు పిటిషనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదని వివేకానంద ప్రశ్నించారు. ఆధారాలు లేవని 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని, స్పీకర్ న్యాయం చేయకపోయినా కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి గాంధీ భవన్ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ ఎందుకు గాంధీ భవన్కి వచ్చినాడు? గాంధీ భవన్ నుంచి తరిమి కొట్టిన సందర్భం గుర్తులేదా, కనబడతలేదా స్పీకర్ గారికి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల్లో ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో గెలిపించడానికి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ఏ నిర్ణయమైనా సరే ఆ నిర్ణయాన్ని కోర్టులో మీకు ఖచ్చితంగా తీసుకువెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేసి సరైనటువంటి న్యాయం కోర్టు నుంచి వస్తుందని నమ్మకం, విశ్వాసం మాకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి తెలంగాణలో 6,000 కోట్ల రూపాయల పనులిచ్చారని, దివాలా తీసిన కంపెనీకి ఎందుకు పనులిచ్చారని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. గతంలో ఈ కంపెనీలో ఐటీ సోదాలు జరిగాయన్న కేటీఆర్ అప్పుడే రేవంత్ రెడ్డి పెట్టుబడులు బయటపడ్డాయన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన కారు కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదనే ఉందని తెలిపారు. ఈ అంశాలు పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్ల నుంచి లేని హడావిడి ఇప్పుడు చేస్తున్నారని విమర్శించారు. బినామీ భాగోతం బయటకు రాకుండా చేయాలనే సిట్ విచారణతో డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు? కాంగ్రెస్ ఏమంటది? ఏ రకంగా ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు? మహేష్ గౌడ్ గారిని, కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ పెద్దలను చెప్పమనండి. అన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర. ఇది మొదటిదే, నా ఎపిసోడ్లో ఇది మొదటిది. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వీళ్ళిద్దరివి. అవి కూడా బయట పెడతా. ఒక్కసారి కాంగ్రెస్ స్పందించాక అవి బయట పెడతా. థ్యాంక్ యూ. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన ఒప్పందాలపై అఫిడవిట్ 3 వారాల్లో దాఖలు చేయాలని మెట్రో నిర్మాణ సంస్థను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని అందులో పొందుపరచాలని ఆదేశించింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని యాక్ట్ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సీజే ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ విచారణలో మెట్రో నిర్మాణ సంస్థ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 3 పురాతన కట్టడాలు మాత్రమే కూల్చేయాల్సి ఉంటుందని తెలిపారు. సంబంధిత శాఖకు దరఖాస్తు చేశామన్నారు. ప్రస్తుతం ఆస్తుల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోందని, నిబంధనల మేరకు వాళ్లందరినీ ఖాళీ చేయిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీనే ఏర్పాటు చేయలేదని పిటిషనర్ వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు నిర్మాణానికి సంబంధించి అఫిడవిట్ సమర్పించాలని మెట్రో నిర్మాణ సంస్థను ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ఆస్తి గొడవల కారణంగా స్వప్న అనే యువ న్యాయవాదిని ఆమె అన్నే హత్య చేయించినట్లు తల్లి ఆరోపించారు. మొయినాబాద్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు ఆమె సోదరుడికి మధ్య కేతిరెడ్డిపల్లిలోని 8 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. పొలం వద్ద ఉండగా కారులో వచ్చిన 3 వ్యక్తులు స్వప్నపై కర్రలతో దాడి చేసి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు స్వప్న తల్లి వెంకటమ్మ విలపించారు. ఈ హత్యపై న్యాయవాదులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వప్న సోదరుడు రాజు, అతడి డ్రైవర్ వీరేష్లను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో పద్మశ్రీకి ఎంపికైన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 4 దశాబ్దాలుగా వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించడం సహా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారంటూ రాజేంద్ర ప్రసాద్ను కొనియాడారు. ఈ మధ్యాహ్నం రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ కలిశారు. పద్మశ్రీకి ఎంపికైన రాజేంద్ర ప్రసాద్ను పవన్ అభినందించారు. లోక్సభలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి ప్రకటన, ఒకరిద్దరు సభ్యుల ప్రసంగాల మినహా కార్యకలాపాలు సాగలేదు. ఈ ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం సహా వేర్వేరు అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. ఈ దశలో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. రెండోసారి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల నిరసన మధ్యే వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేశారు. అనంతరం 2 గంటల వరకు వాయిదా పడింది. తర్వాత సభ తిరిగి సమావేశం కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ దశలో సభ సాయంత్రం 5ంటికి వాయిదా పడింది. మళ్లీ సమావేశమైనప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానాన్ని చెబుతారని ప్రకటించినప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ పరిస్థితిలో సభను రేపటికి వాయిదా వేశారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, అనుబంధ రంగాలపై రాజీ పడకుండా పోటీదారుల కంటే మెరుగైన వాణిజ్య ఒప్పందం అమెరికాతో ఖరారు చేసుకున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో ప్రకటన చేసిన ఆయన ముఖ్యమైన సున్నిత రంగాలను కాపాడుకునే దిశలోనే తాము ఒప్పందానికి అంగీకరించినట్టు చెప్పారు. వ్యవసాయం, పాడి పరిశ్రమను కాపాడుకునే విషయంలో అగ్రరాజ్యంతో జరిపిన చర్చల్లో విజయం సాధించినట్లు వివరించారు. ఏడాది పాటు జరిగిన చర్చల ద్వారా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి వివిధ రంగాలకు తుదిరూపు ఇవ్వడంలో భారత్, అమెరికాలు విజయం సాధించినట్లు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల పేదలు, మత్స్యకారులు, రైతులు, యువతకు అనేక అవకాశాలు తెరుచుకుంటాయని గోయల్ చెప్పారు. 2020లో భారత్, చైనా ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన బాధ్యతలు నెరవేర్చలేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మాట్లాడిన రాహుల్ మాజీ జనరల్ నరవాణే రాసిన ప్రచురితం కాని పుస్తకాన్ని ప్రదర్శించారు. ఈ పుస్తకం ఉనికిలో లేదని కేంద్రం చెబుతోందన్నారు. కానీ దేశంలో ప్రతి యువకుడు నరవాణే పుస్తకం అందుబాటులో ఉందని తెలుసుకోవాలని కోరారు. భారత్ సరిహద్దుల్లోకి చైనా ట్యాంకులు ప్రవేశిస్తుంటే సైన్యం చేతులను ప్రధాని కట్టిపడేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో అవకతవకలు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు జరిపిన విచారణలో సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించారు. సిట్టింగ్ సీఎం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం ఇదే తొలిసారి కాగా ఎస్ఐఆర్పై ఈసీకి 6 సార్లు లేఖలు రాసినా న్యాయం జరగలేదని మమతా చెప్పారు. తాను రాజకీయ పార్టీ కోసం పోరాటం చేయడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో నివాస ధృవీకరణ పత్రం, కుటుంబ రిజిస్టర్ కార్డు తీసుకుంటున్నారని, బెంగాల్లో మాత్రం ఈసీ అంగీకరించడం లేదని చెప్పారు. ఎలాంటి ఇతర డాక్యుమెంట్లు లేనప్పుడు ఆధార్ను ధృవీకరణ కోసం తీసుకునేలా ఈసీని ఆదేశించాలని కోరారు. ఓటర్లను తొలగించడం తప్ప చేర్చడం లేదని ఆరోపించారు. నిజమైన ఓటర్లు జాబితాలో ఉండాలన్న సీజే ధర్మాసనం ఈ అంశంపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 9లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత ఏర్పడ్డ నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా యమ్నం ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి కుకీ నాయకురాలు నెమ్చా కిప్గెన్, నాగాలకు చెందిన లోసీ దిఖోలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు లోక్ భవన్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బల్లా వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలోని మణిపూర్ భవన్లో నిన్న రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ జరిగింది. బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో పాటు 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారంతా ఖేమ్చంద్ను తమ నేతగా ఎన్నుకున్నారు.
ఐటీ బ్లూచిప్ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై ప్రకటనతో గత సెషన్లో 2073 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 78 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 487 పాయింట్ల నష్టంతో 83,252 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఐటీ స్టార్టప్ ఆంథ్రోపిక్ తెచ్చిన వర్క్ ఫ్లో ఆటోమేషన్ ప్రొడక్టివిటీ టూల్తో ఐటీ కంపెనీల వ్యాపారం దెబ్బతింటుందని ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా ఐటీ కంపెనీల భవిష్యత్ ఎలా ఉంటుందో అని మదుపరులు భారీగా అమ్మకాలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆరంభంలోనే 83,120 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది. ఆద్యంతం తీవ్ర ఊగిసలాట ధోరణి కనబరిచిన సెన్సెక్స్ చివరి సెషన్లో కోలుకొని 83,947 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 83,818 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 25,776 వద్ద ముగిసింది.